Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం ఎవరైతే జ్ఞానేశ్వరి చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి ఈ రోజుకి 13వ రోజు అవుతుంది. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో ఎలా ఉండేది, ఎలా నవ్వుతూ ఉండేది, బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వాళ్ళ నానమ్మతో తాతయ్యతో వెళ్ళేది. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ నానమ్మ అయితే మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎలా ఉండేది మీతో? ఆవిడ కూడా ఒక భక్తురాలు, దుర్గమ్మ భక్తురాలు. చూడొచ్చు, ఆవిడ ప్రతిరోజు కూడా దుర్గమ్మ పూజలు చేస్తూ ఉంటది. ఈ రోజు దేవుడికి మొక్కుతూ ఉంటది, ప్రార్థనలు చేస్తూ ఉంటది. అయితే ఒకసారి వాళ్ళ నానమ్మ మనతో ఉంది, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీతో ఎలా ఉండేది జ్ఞానేశ్వరి? పాప తండి పాప బాగానే ఉండేదండి. నాని అని పోయి మా అమ్మ అనేదండి. నాని వెనకాల పాప ఉంటే మాకు 10 మంది ఉన్నట్టు అయిపోయింది సార్. ఆ పాప లేక మాకు చింతపడినట్టు అయిపోయింది. అలా ఇల్లు చిన్నపోయింది, ఇల్లు అంతాను. ఆ పాప చుట్టూ మా ఆయన్నే కాదు నన్నే కాదు వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసారు. వచ్చేసి మామ మామ నాని, ఒకసారి నాని అనేదండి, ఒకసారి మామ నానమ్మ రాక నాని అనేదండి, లేదంటే మామ అనేదండి. ఇలాగే అనుకుంటా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే సార్ వచ్చేది సార్. వచ్చేసి మనం ఎత్తుకోపోతే పేసి పెట్టేసేది. ఆవిడకి ఏమన్నా పెట్టి చేస్తే మామూలుగా ఉండేది సార్. ఉండి చేసి ఇంత వారం దాకా చేస్తదన్నా మాకు ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఉన్నాం కానీ సార్, ఇలా జరిగిందన్న మాటలేదు సార్. మరి ఎంత జరిగిందన్నది మనకు తెలియలేదు సార్. మరి ఈ పెదలు కిడ్నాప్ చేసిందన్న అదే తెలియలేదు, ఈ పందులు కొండ సెలవులు వచ్చిందన్నది తెలియలేదు మనకి. అలాంటివి ఎప్పుడు రాదు సార్. మనకి రాక మనకు టెన్షన్ పడుతుంది. మీరు మీ అబ్బాయికి 2023లో పెళ్ళయింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 24 సంవత్సరాలు అవుతుంది సార్. ఇదే తోటలో 24 సంవత్సరాలు. మా పాప సంవత్సరం పిల్ల అప్పటికాంచి ఇక్కడ ఉన్నాం సార్. మా పాప మ్యారేజ్ పసుపాత ఇక్కడే చేశాను సార్. మా పిల్లోడు ఇక్కడే చేసుకున్నాడు సార్. అందరికి ఇక్కడే చెల్లించాం. మా సార్లు ఉన్న సార్లు బాగా చూస్తారు సార్. బాగా చూస్తారు సార్. మమ్మల్ని వదలకుండా చేస్తారు. కట్టం వచ్చినా సుఖం వచ్చినా బాగా చూసుకుంటారు సార్. చిన్నారి జ్ఞానేశ్వరి చూస్తుంటే మనం కొన్ని వీడియోలో చూసాం. చిన్న చిన్న బుడుగులు అడుగులు వేసుకుంటూ ఇలా రాళ్ళలో నడిచెళ్ళడం, ఇలా ఈ ఏరియా అంతా కూడా తిరుగుతూ ఉండేది. అయితే మీతో పక్కకి ఎక్కడికైనా రావడం, ఏదైనా కొట్టు దగ్గర తీసుకెళ్లి ఏమైనా కొనమండం లాంటివి చేసేదా? చేసేది సార్. కొట్టుకాడికి ఒకసారి నన్ను వచ్చేదాన్ని సార్. ఇక్కడే సరిగా ఉండేదాన్ని కాదు సార్. నన్ను ఇక్కడ నేను సరిగా ఉండిక మా పాప ఈ పాపనా మా పాప గారి ఇంటికాడ ఉండేదాన్ని. పాప గారి ఇంటికాడ వారం పాట శుక్రవారం సోమవారం అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఉన్న రోజులు ఇక్కడ ఉండిపోయేదాన్ని. ఈ నా వెనకాల ఇక్కడికి అక్కడికి తిప్పుకునేదాన్ని పాపనే. ఎక్కడికి వెళ్ళిపోయినా సరే సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేదండి ఏడ్చి. ఆ నాన్న గురించి చూసి ఏడ్చి వచ్చేసేది. మా దగ్గరికి ఉండేదండి, ఎక్కువ నా దగ్గర ఉండేది. వాళ్ళందరూ లేకపోయినా నా దగ్గరే, వాళ్ళ అమ్మ ఢిల్లీ వరకు వెళ్ళిపోయినా సరే నా దగ్గర ఉంచుకున్నాను సార్ పాపనైతే. అప్పుడన్నా ఏమి జరగలేదు సార్. మా దగ్గర ఉన్నా ఎంత జరగలేదు అనుకో, పాపను వదలకుండా చూసుకొని చుట్టూ ఆడుకొని చేసేది చెప్ప గడ్డిలోళ్ళు గాని ఇందులో గాని వచ్చేవాళ్ళు సార్. అయితే ఈ రోజుకి పాప తప్పిపోయి 13 రోజులు అవుతుంది. పాప కనిపించిన, మీతో పలకరించి మీతో సరదాగా మాట్లాడే పాప ఈ రోజు మీ దగ్గర లేదు. అయితే మీరు దేవుని ఏమని ప్రార్థిస్తున్నారు? నేను దుర్గమ్మని నన్ను పూజలు చేస్తున్నాను సార్. ఆ దుర్గమ్మే మనకి మన పిల్ల మనకి అప్పచెప్పాలా. మన చేసే వాళ్ళందరూ మనకి నాకు మంచి చేసుకొస్తున్నారు. ఏం చేస్తారో మరి వీళ్ళందరూ కలిపని నన్ను ప్రతిరోజు దండం పెట్టుకుంటున్నాను సార్. మరి పాప గురించే అక్కడ గొద్దులు వదిలేసి ఇక్కడ మామూలుగా నేను పూజ పెడుతున్నాను సార్. పాపకు ఎలా వస్తుంది అన్నది, ఏ రోజుకి ఏది వస్తుందో ఎదురు చూస్తాం సార్. మాకు ఆ పాప వస్తుందని మా రోజు వెళ్ళిపోయిన రోజే మా పాపని అత్తయ్య నాకు బట్టలు కొని పొట్టురా అని చెప్పిందండి సార్. బట్టలు కొని పొట్టురా అంటే పొట్టుకొస్తానమ్మా అన్నది. ఎలా జరుగుతుంది అన్న సంగతి తెలియదు. నానమ్మ నువ్వేం చేస్తున్నావు, నాని వస్తున్నావా, నువ్వు రాలేదా అని అడిగింది సార్. ఫోన్లోనే సార్, ఫోన్ చేస్తే ఫోన్లో అడిగింది. అయితే ఎవరైతే ఆ మేనత్ ఉందో, మేనత్ని అత్త నాకు బట్టలు కొను, నాకు బట్టలు తీసుకురా అని చెప్పేసి చివరిసారిగా కూడా జ్ఞానేశ్వరి చెప్పడం జరిగింది. అయితే తాతయ్య కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి తాతయ్యతో కూడా మాట్లాడదాం. పాప తాతయ్యతో ఎలా ఉండేది? తాతయ్య నేను కాలే తిరిగేదా సార్. అన్నం తింటే మంచిగా ఎట్టుకెళ్ళి ఇచ్చేసారు. తీయిచ్చేది సార్. పెట్టుకెళ్ళి మనం టాబ్లెట్లు వేసుకోవాలంటే మళ్ళీ మంచినీళ్ళు తెచ్చిచ్చేసారు.
ఎవరికన్నా బాగా చేసేది సార్ మా పాప అయితే. అయితే మాకు ఈ చిన్నారితో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, మాకు మందులు కూడా వాళ్ళే తీసుకొచ్చి ఆ పాపే తీసుకొచ్చి ఇచ్చేది. మంచినీళ్ళు కూడా తీసుకొచ్చి, "నానమ్మ, నాని నువ్వు మందులు వేసుకో, తాతయ్య నువ్వు మందులు వేసుకో" అని చెప్పేదని కూడా వాళ్ళు భావోద్వేగానికి గురవుతూ ఇక్కడ మనతో చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికైనా నేను ఒక దేవుడిని ప్రార్థిస్తున్నాను. అయితే దుర్గమ్మ తల్లి పూజలు చేస్తూ ఉంటాను. ఇప్పటికైనా నా నా మనవరాల్ని నాకు తీసుకొచ్చి ఇవ్వమ్మ తల్లి అనుకుంటూ కూడా నానమ్మ అయితే వేడుకుంటుంది.